చాలా సందర్భాలలో ఏదైనా ఆశీర్వాదం మన వద్ద లేకుండా ఉంటే, ఏదైనా ఒక వస్తువు లేకపోతే ఒక అవసరమైనది మన దగ్గర లేకపోతే లేదు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ బైబిల్ భాష అది కాదండి. విశ్వాసుల జీవితంలో ఏదీ లేదు అనే దానికి లేదు. ఏది లేదనుకుంటున్నావో అది నీకోసం దేవుడు దాచిపెట్టి ఉన్నాడు, నీకోసమే ఎత్తిపెట్టి ఉన్నాడు. దేవుని వాక్యంలో గమనిస్తే మత్తయి సువార్త 17వ అధ్యాయం 27వ వచనంలో యేసు ప్రభు పేతురును చూచి ఒక మాట అన్నాడు, ఇదిగో పేతురు, పన్ను నీ వద్ద లేదు, నా వద్ద లేదు కదా. అలాగైతే ఈ భూరాజులకు అభ్యంతరము కలిగించకున్నట్లుగా సముద్రము దగ్గరికి వెళ్ళి గాలముతో ఒక చేప పట్టు, మొదట పైకి వచ్చే చేప నోరు తెరిస్తే ఒక షెకెల్ ఉంటుంది, నీకోసం నా కోసము అన్నాడు. పన్ను కట్టేదానికి డబ్బు లేదు, ప్రభు దగ్గర లేదు, పేతురు దగ్గర లేదు. అయితే దేవుడు దాన్ని వీళ్ళ కోసమే ఎత్తిపెట్టి ఉన్నాడు. ఏది లేదని నీవు అనుకుంటావో అది దేవుడు నీకోసమే ఎత్తిపెట్టి ఉంటాడు. ఆ సంగతి చాలా సందర్భాల్లో మనకు తెలియదు, లేదు అని వాపోతుంటాం. కాదండి, లూకా 8:3లో అనేక మంది ఉపచారులు సహాయం చేసే వాళ్ళు ప్రభువుకున్నట్టుగా ఉంది. మరి ఎందుకు కొరత ఏర్పడింది? అప్పుడప్పుడు అలా జరుగుతుంది. దేవుని మహిమ కొరకే. నీ ఆశీర్వాదం, నీవు కోరేది ఏది లేదనుకుంటున్నావో అది నీ కొరకు ఎత్తిపెట్టబడి ఉంది, దాచిపెట్టబడి ఉంది. ఆమేన్.